చూడడానికి చాలా బాగుంది డార్లింగ్. ఫోన్ నెంబర్ ఇచ్చాడు కడదు పోకిరి వెదవా. అయిందా బాగైందా? సరే తరలే. ఏమన్నా ఈ వీక్ మళ్ళీ వీడియోస్ మనం చేయాల్సింది. ఈ వీక్ సామ్సంగ్ వాషింగ్ మిషన్ ఒకటి పెండింగ్ ఉంది. అవునన్నా అది పెడతారా మొత్తం చేస్తున్నావా? అంత సన్నగా ఉంది అది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇది నీ హైట్ లోనే ఉందిరా ఇజాడు. ఏ జాతి కుక్క అసలు ఇది? ఇండియాలోనే ఏ క్లాస్ బ్రీడ్ అన్న ఇది. అస్సలు మీకు తెలిసి ఉండదు. నెంబర్ 1 క్వాలిటీ. ఆస్ట్రేలియా తెప్పించా నేను, ఎక్కడ దొరకదు ఇది. తొక్కేం కాదు. ఒకసారి దీని గురించి మొత్తం చరిత్ర చెప్తుంది మా సర్కిల్ టు సెర్చ్. దీన్ని ఒకసారి ఫోటో తీసి సర్కిల్ టు సెర్చ్ ఓపెన్ చేసి దీన్ని ఒకసారి సర్కిల్ కొడితే దీని జాతకం మొత్తం బయటకు వస్తుంది. క్యారెంట్ ఎర్రర్ అంటారా ఇది? ఏదో చెప్తున్నాడు దీనికి వీడు. ఇలా సర్కిల్ టు సెర్చ్ యూస్ చేసి మీరు తెలియని వస్తువుల గురించి తెలుసుకోవచ్చు. ఏదైనా ప్లేసెస్కి వెళ్తే వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తెలుసుకోవచ్చు. వేసుకున్న బట్టల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఏదైనా కానీ జస్ట్ సర్కిల్ చేయండి, తెలుసుకోండి. కానీ ఇది విజార్డ్ లాగా వెరైటీగా ఉందా? దీంతో ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో పెడదాం. అక్కడ ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. అప్లోడ్ ఇన్స్టాల్ అప్లోడ్ ఏందిరా పాస్వర్డ్ మర్చిపోయావా? సామ్సంగ్ పాస్ యూజ్ చేసుకోవచ్చు కదరా. సామ్సంగ్ పాసా ఏంటన్నా? ఎలా యూజ్ చేయాలి? సామ్సంగ్ పాస్ యాప్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మన సామ్సంగ్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మన ఏదైనా వెబ్సైట్లో మనం పాస్వర్డ్స్ లాగిన్ అవుతాం కదా, వాటి డీటెయిల్స్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు నోట్స్ మనం ఏమైనా సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు నువ్వు ఏమైనా మాన్యువల్గా పాస్వర్డ్ సేవ్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ మాన్యువల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా నువ్వు పాస్వర్డ్స్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవచ్చు. ఏమైనా అడ్రస్ నువ్వు సేవ్ చేసుకోవాలన్నా ఇక్కడ నువ్వు సామ్సంగ్ పాస్లో సేవ్ చేసుకోవచ్చు. అరే విజార్డ్ దీనికి ఇంత జుట్టు ఉంది, దీనికి ఏం జుట్టు లేదేంద్రా? నీకు ఊడిపోతుంది దాన్ని కూడా తీపిచ్చేసావా? అలాంటి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు అన్న. బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. ఫోటో బాగా వచ్చింది, దీని అశ్వినికి పంపుతాం. అయ్యే 2 ఫోటోలు సెలెక్ట్ అయినాయి. కూడా ఈ ఫోటో కనుక అశ్విని చూసింది అనుకో అన్నా, అర్జెంట్ అన్న అర్జెంట్. బాత్రూమ్ ఖాళీగానే ఉంది, చిజీ అర్జెంట్ కాదన్న. అశ్వినికి ఒక ఫోటో పంపి ఇంకో ఫోటో పంపా. ఆ ఫోటో కనుక అశ్విని చూస్తే ఇంకా నా బతుకు. సామ్సంగ్ లో క్విక్ షేర్ లో ప్రైవేట్ షేర్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని ఆన్ చేసి పంపించాను. ప్రైవేట్ షేర్ లో పంపిస్తే వాళ్ళు చూడకముందే రివోక్ చేసుకోవచ్చు. అండ్ లేకపోతే ప్రైవేట్ షేర్ లో పంపించేటప్పుడు టైం లిమిట్ పెట్టి పంపించవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, యూజ్ చేసుకోవచ్చు కదా, రివోక్ చేసి అయిపోతుంది. థ్యాంక్స్ అన్న. అయిపోయిందా? దీనికి ఇంత టెన్షన్ పడతారు బాబాయ్, టెన్షన్ పార్టీ. ఎందుకు ఇంత టెన్షన్ పడతావు? ఏ ఫోటో పంపించావరా బాబాయ్? అలాంటి వాడే రాడా, ఏం చేస్తాను చెప్పు. బా ఛార్జింగ్ అయిపోయిందా? ఎలా ఇప్పుడు క్యాబోర్డ్ వస్తాడు, ఫోన్ చేయాలి క్యాబోర్డ్కి. షెట్ అయినా ఎయిర్పోర్ట్లో ఛార్జింగ్ స్టేషన్ ఉంటాయిగా. ఓకే ఛార్జింగ్ స్టేషన్ ఎత్తుక్కుందాంబా. దొరికింది అమ్మయ్యా. క్యాబోర్డ్ కాల్ చేస్తాడు. ఓకే భయ్యా అక్కడే వస్తున్నా భయ్యా. 6.5 hours later. సరే నువ్వు ఇంకెంత సేపు చేస్తావు భయ్యా? అది ఎయిటింగ్ చేతనే ఉన్నావు పొద్దు నుంచి. ఎంతసేపు? నీ పంచాయతీ అయితే నా పంచాయతీ ఉన్నది. ఏటీఎం కార్డు ఇంకా అసలు కేఎఫ్సీ కంప్లీట్ చేయలేదని బా టైంకి పంపించండి. బ్యాంక్ కోడీడు యాప్ పంపించండి. ఏంది యాప్లోకి వెళ్ళి కేవైసీ కంప్లీట్ చేద్దాం. 2 hours later. మెసేజ్ వచ్చింది. ఇప్పుడే కేవైసీ కంప్లీట్ చేసిన, అంతలోపడే ఏంది అమౌంట్ కట్ అయింది. అన్నా సేవ్ చేసుకున్న డబ్బులు మొత్తం మీద అన్న అసలు ఏమైందో అర్థమైతే లేదు. ఒక్కొక్కరు చెప్పండి ఏమైంది. అన్నా మొన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పెట్టా అన్న. ఏందన్నా ఛార్జింగ్ పెట్టావా? అవునన్నా. ఇది ఇంత వింతగా బిహేవ్ చేస్తుందన్న. ఏ యాప్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి అసలు ఏం అర్థం కావట్లేదు అన్న. నీది నా బ్యాంక్ కేవైసీ చేద్దామని అది యాప్ ఇన్స్టాల్ అయిందన్న. అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం నేను సేవ్ చేసుకునే అన్ని. సామ్సంగ్ ఫోన్సే కదరా మీ? అవునన్నా. ఇది సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి సామ్సంగ్ ఫోన్స్లో. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్ళండి. దీనిలో ఇక్కడ మీకు ఆటో బ్లాకర్ అని ఉందా, దీన్ని ఆఫ్లో పెట్టుకున్నారు మీరు. దీన్ని ఆన్ చేసి పెట్టినట్టయితే మీకు అన్నోన్ యాప్స్ ఇన్స్టాల్ అవ్వవు మీ ఫోన్లో. నువ్వు ఛార్జింగ్ పెట్టావు కదా, ఛార్జింగ్ పెట్టినా కానీ యాప్స్ ఇన్స్టాల్ అవ్వవు. ఓన్లీ ఛార్జింగ్ మాత్రమే అయితే కానీ దానికి వేరే పర్మిషన్ ఇవ్వదు. ఫోన్లో ఉన్న ఫీచర్స్ వాడండి రా. ఇప్పుడు డబ్బులు కంప్లైంట్ ఇవ్వడం వెళ్ళి నేను రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేయను ఒకసారి ఫోన్.
బండి పక్క కాపురి బండి కాపు సాబులు పడరి తీరు బండి తీరు బాబు ఇక్కడ ఒక పెద్ద మనుషులు ఉన్నా కదా నాకు చెప్పు ఏంది నీ గోలేంది అడు సాకాడికి అన్నా ఉండు నేను చూసుకుంటా బరాబర్ చూసుకుందాం ఇలాంటివన్నీ మనకు పోలీసులతో మనకి ఎందుకు వద్దురా ఏం కాదా నేను ఉన్నా అయిపోయింది బతికి అయిపోయింది నీ వాకింగ్ స్టైల్ మార్చరాదే मन बलवान लागे चट्टान रहे मैदान में आगे ఎవరమ్మా ఇక్కడ నేనే బాలాపూర్ బట్టే తెలుసా నీకు తెలియదు బాలాపూర్ బట్టే తెలియదా తెలియదు సరే మలకపేట మట్టయ్య తెలుసా వాడేవాడు పేరేం లేదు మలకపేట మట్టయ్య తెలీదా తెలియదు అవన్నీ తర్వాత కానీ ముందు డాక్యుమెంట్స్ బండి గాడి లేవు డాక్యుమెంట్స్ లేవు మనోడు సంగతి చూడమ్మా సార్ మా ఓన్ వదిలేయండి సార్ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్ ఇంకా మీరు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి సార్ చెక్ చేసుకోండి ఓకే అన్నీ ఉన్నాయి కానీ ఇదేంటి చాలా వెరైటీగా ఉంది ఎప్పుడు చూడలేదు నేను ఇదే సార్ దీన్ని శాంసంగ్ వ్యాలెట్ అంటారు సార్ దీనిలో డీజీ లాకర్ ఉంటుంది దీనిలో మనం అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు మన డాక్యుమెంట్స్ అన్ని ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇవన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఓకే డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి హెల్మెట్ ఏది సార్ యాక్చువల్గా చెప్పాలంటే ఆ వెహికల్ నాది కాదు సార్ మా తమ్ముడిది ఇప్పుడు మీరు పట్టుకెళ్ళారు కదా ఆల్రెడీ వాడికి అరెక్కడ ఊడిపోయిందని చెప్పి హెల్మెట్ వాడడం మానేశారు సార్ మాకు ఎకరం ఊడిపోయిందమ్మా మేము పెట్టుకొని తిరగట్లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి అది సేఫ్ జర్నీ ఈసారికి చలన కట్టండి నెక్స్ట్ టైం అడిగి హెల్మెట్ లేకుండా తిరగద్దు థ్యాంక్ యూ సార్ సార్ మా తమ్ముడిని కూడా వదిలిపెడితే వెళ్ళు వస్తాడు సార్ వదిలేదు సార్ నీకు దండం పెడతా సార్ బాలాపూర్ బట్టే మా ఇంటి పక్కన బత్తాయికలు అమ్ముకుంటాడు సార్ ఊరిపై చెప్పాను సార్ వదిలేస్తానని సార్ ప్లీజ్ సార్